మాజీ సైనికుల సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఇస్తలేరు. 2.5 ఏళ్ళుగా నిలిచిపోయిన ఎన్ఓసీలో జారీ. సో వీళ్ళెవరు? జీవితాంతం దేశం కోసం కష్టపడిన వాళ్ళు, దేశం కోసం జీవితాన్ని అర్పించిన వాళ్ళు, ఆ యుద్ధంలో కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, మొత్తం ఈ మాజీ సైనికుల కుటుంబాలు ఉంటాయి. వాళ్లకు భూములు 2.5 ఏళ్ళుగా ఎన్ఓసీలు. ఈయన అంతకుముందు ఏం చెప్పాడు? అక్కడ ఎవరో ప్రగతి పాలన ఉన్న ఆయనకి జనాల కష్టాలు తెలియదు, కార్మికుల కష్టాలు తెలియదు, సైనికుల కష్టాలు తెలియదు, ఉద్యమకారుల కష్టాలు తెలియదు. కాబట్టి ఇలాంటి పాలన పోవాలి, గడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి. మరి ఈ ప్రజాపాలనలో ఏమైంది? CCLAలో 700కు పైగా జిల్లాల్లో వందలాది ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఏది? సైనికుల కుటుంబాలకు సంబంధించినవి, మాజీ సైనికులకు సంబంధించినవి. అప్రూవల్స్ ఇవ్వద్దంటే కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు. ఎవ్వడికి అప్రూవల్ ఇవ్వద్దు. భూమి ఉన్నదంటే ఎవ్వడికి ఎన్ఓసి ఇవ్వద్దు. ఆ భూమి మనకు ఎట్లా వస్తుంది, లేదా భూమిని నుంచి మనం ఎంత డబ్బులు సంపాదించాలి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కోట్లలో భూముల రేట్లు ఉన్నాయి. కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధిదారులు కష్టాలు పడుతున్నారు. ఎన్ఓసీలు ఇప్పిస్తామంటే రంగంలోకి దళారులు. ఇప్పుడు ఈ దళారుల వ్యవస్థ నడిపించాలి. ఆడు సైనికుడా, కార్మికుడా, పేదోడా, ఉన్నోడా, చచ్చిపోయినోడా, బతుకున్నోడా, ఇదంతా మనకు సంబంధం లేదు. మనం పని చేసినామంటే మనకు పైసలు వస్తున్నాయా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఇది. చివరికి మాజీ సైనికులు, స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వాళ్ళకి ఎన్ఓసీలు వీళ్ళే ఆపమని చెప్పారు. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవ్వడికి ఇవ్వద్దు అని రేవంత్ రెడ్డి చెప్పి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే దళారులను ప్రవేశపెట్టి, ఆడ ఉన్న భూమిలో మాకింత పర్సంటేజ్ అని మాట్లాడుకొని, ఆ పర్సంటేజ్ ఓకే అయితే ఆ దళారి చెప్తే ఇప్పుడు అధికారి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న దళారి ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, దళారి పాలన, తలారి పాలన. తలారీలు అంటే తెలుసు కదా, ఇట్లా ఊరేస్తుంటారు, వాడిని తలారి అంటారు. ఏది? జైళ్ళల్లో ఉరిశిక్ష చేసినప్పుడు ఆ గుంజెటోడిని తలారి అంటారు. ఇప్పుడు ఈ మాజీ సైనికుల పట్ల, కార్మికుల పట్ల, పేదల పట్ల, రైతుల పట్ల రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాపాలన కాదు, తలారి పాలన. దళారులను అడ్డం పెట్టుకుని తలారిగా వివరిస్తున్నారు. ఎవరు అని అంటే మన మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం వాళ్ళని ఉరి తీయడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి మొత్తము దళారులను ఏర్పాటు చేసి ఎన్ఓసీలు ఇవ్వకుండా, ఎన్ఓసీలు ఇవ్వడానికి డబ్బులను వసూలు చేస్తూ, ఎన్ఓసీలు ఇవ్వడానికి కాంట్రాక్టర్లను కుదుర్చుకొని నీకింత నాకింత, నీ దగ్గర ఎకరం ఉంది 300 గజాలు ఉన్నాయంటే నాకు 100 గజాలు ఇవ్వు, నాకు 100 గజాలు రాస్తే నీకు 200 గజాలకు ఎన్ఓసీ ఇప్పిస్తాను. ఈ రకంగా దోపిడీ రాజ్యం మొదలైంది ఇది.